30-40 ఇయర్స్ నడుస్తుండగా మొన్న ఈ మధ్య ఒక 1 year బ్యాక్ వంశీ గారు రావడం, ఆయన షూటింగ్ నిమిత్తం అటు వెళ్ళడం. సో ఒక ఫుల్ అథెంటిక్ ఫుడ్ అనేది ఎలా ఉండిద్దాం మనకి ఐడియా ఉంది. సో ఇక్కడ కాలనీ లోపల ఉంటుంది, లొకేషన్ కూడా బాగుంటుంది, పార్కింగ్ ప్లేస్ కూడా సఫిషియెంట్ గా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై టైమ్. మరొక మౌత్ వాటరింగ్ ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ నిజాంపేట్ ఏరియాలో గల సకినేటిపల్లి సూరిబాబు గారి హోటల్కి అయితే వచ్చేసాను. సో ఈ హోటల్కి 50 ఏళ్ల చరిత్ర ఉందంట. మన కోనసీమ జిల్లా సకినేటిపల్లి విలేజ్ లో వీళ్ళకైతే చాలా మంచి పేరు ఉందని చెప్తూ ఉంటారు. మనం కోనసీమ ట్రిప్ చేసినప్పుడు ఈ హోటల్కి అయితే వెళ్ళలేకపోయాం. సో వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వాళ్ళ హోటల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందంట. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ హోటల్లో ఫుడ్ అయితే మనం టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా పెసరట్ అనేది యమా ఫేమస్ అంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ గారికి ఈ హోటల్ చాలా ఫేవరెట్ అంట. సో ఆయన స్పెసిఫిక్ గా దీని గురించి వీడియో కూడా పెట్టడం జరిగింది. సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, దాని టేస్ట్, కాస్ట్, క్వాలిటీ ఇవన్నీ కూడా ఈరోజు మనం కలిసి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో మరి వెళ్లే ముందు ఇలాంటి అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రండి చూసేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నేషనల్ హైవే 65 మీద మియాపూర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుండి నిజాంపేట్ వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 653 దగ్గర లెఫ్ట్ తీసుకుని ఇదిగో ఈ రోడ్లో సరదాగా పయనిస్తున్నాం. ఈరోజు మనం వెళ్ళబోయే హోటల్ పేరు చాలా కొత్తగా తెలుగుదనం గుర్తొచ్చేలా ఉంటుంది. దాని పేరే సకినేటిపల్లి సూరిబాబు గారి హోటల్. ఈ టైటిల్ వింటే ఏదో తెలుగు మూవీ సినిమా పేరులా ఉంది కదా. ఎందుకంటే ఈ టైటిల్ ఇచ్చింది కూడా మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ గారు. ఆయన చేసిన ఎన్నో సినిమాలు కోనసీమ ఏరియాలోనే షూటింగ్స్ అవి జరుపుకునేవి. షూటింగ్ టైంలో సకినేటిపల్లిలోని ఈ సూరిబాబు గారి హోటల్లో పెసరట్టు బాగా ఇష్టంగా తినేవాళ్ళంట. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలేనండి. ఆయన యూట్యూబ్లో పెట్టిన వీడియో చూసిన నేను ఒకసారైనా ఈ హోటల్ని విజిట్ చేసి నాతో పాటు ఆ పెసరట్టు రుచిని మీకు కూడా పరిచయం చేద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి రాగానే ముందుగా ఈ చుట్టూ పచ్చటి వాతావరణం నన్ను కట్టిపడేసింది. మెయిన్ రోడ్ మీద కాకుండా ఇలా లోపలికి ఉండడంతో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కూర్చోడానికి ఈ హోటల్లో స్వతహాగా బెంచీలు లేకపోయినా కూడా ఈ చెట్లు, ఈ అరుగులే జనాలకి ఇష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్యామిలీతో వస్తే కొంచెం ఇబ్బంది తప్పదు. శనివారం కావడంతో రద్దీ కొంచెం ఎక్కువగా అనిపించింది. మరియు ఇందులో సగం మంది డైరెక్టర్ వంశీ గారి వీడియో చూసి వచ్చిన వారే అని చెప్తున్నారు. ఇక ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముందుగా పెసరట్టు గురించి చెప్పాలి. అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండిని 2 గరిటెలు మందంగా పెనం మీద వేసి దాని మీద తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి దోశని దోరగా 2 వైపులా కాల్చేస్తారు. ఇంకా పెసరట్టు ఉప్మా గురించి అయితే చెప్పక్కర్లేదు, చూడ్డానికే తెగ నోరేరుస్తూ ఉండింది. వాటితో పాటు కోనసీమ స్పెషల్ పెసర పునుగులు, మినప వడలు, ఇడ్లీ, మైసూరు బజ్జీ ఇక్కడ మనకి దొరుకుతాయి. ఈ హోటల్ వారంలో 7 రోజులు కూడా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం పూట 5 గంటల నుండి 8 గంటల వరకు మనకి తెరిచి ఉంటుంది. మరి ఇక్కడ ఫుడ్ గురించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం పదండి. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సూపర్ భయ్యా. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? చాలా బాగుంది భయ్యా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారా లేకుంటే ఎంతమంది వచ్చారు? నేను ఎవ్రీ వీకెండ్ రెగ్యులర్ గా వస్తాను భయ్యా ఇక్కడికి. ఓకే ఎవ్రీ వీక్. సో రెగ్యులర్ కస్టమర్ అని చెప్పుకోవచ్చు. అలా ఏం లేదు, ఎవ్రీ వీకెండ్ నాకు ఒక స్పాట్ అంటే వస్తాను, అక్కడికి వస్తాను. ఓకే సో చుట్టుపక్కల అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారా ఫుడ్? చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. సో కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే కాదు కానీ బట్ డిఫరెంట్ టేస్ట్లు ట్రై చేద్దాం అనుకుంటాను. సో ఇక్కడ ఎలా ఉంది బ్రో ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది. సో ఇక్కడ ఏమేమి ట్రై చేశారు? మీ మొత్తం బ్యాచ్ అంతా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే సో మనం ప్రాపర్ గా సైడ్ నుంచే కాబట్టి, ఏబీ సైడ్ నుంచే కాబట్టి సో ఒక ఫుల్ అథెంటిక్ ఫుడ్ అనేది ఎలా ఉండిద్దాం మనకి ఐడియా ఉంది. ఉంటుంది. ఓకే, టేస్ట్ ఎలా ఉందండి? బాగుందండి. ఏమేమి ట్రై చేశారు ఇక్కడ? పెసరట్టు అండ్ ఇడ్లీ 2 బాగానే ఉన్నాయి. సార్ మీరు? మీకు ఎలా? నేను అంతే, ఇడ్లీ బాగుంది, పొడిగా బాగుంది, అండ్ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు కూడా బాగుంది.
ఓకే, ఆ రెండే ట్రై చేశారా మీరు? ఇప్పటి వరకు అవి రెండే చేశాను, చూస్తాను ఇంకా ఈ చట్నీ అవి అన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదు బాగానే ఉంది. తినొచ్చు అంటారు. ఫస్ట్ టైం తింటున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం. యా, ఓపెన్ కిచెన్ కాబట్టి మనకు అంత ఐడియా అవుతుంది బేసిక్ గా ఏ ఆయిల్ వాడుతున్నారు ఏంటి అనేది మొత్తం. సో వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ టేస్ట్ చేశారు బ్రో? మేము పెసర పునుగులు చేసాము, ఇంకా మీకు తెలిసిందే కదా పెసరట్టు ఫేమస్. సో వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అబౌట్ ఇట్. ఓకే ఓకే, చట్నీ అవి బాగానే ఉన్నాయా? చట్నీ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు కొంచెం థిక్ గా ఉండేది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. నేను అదొక పెద్ద బ్లాక్ మార్క్ అని చెప్పలే కానీ బట్ అది ఇంప్రూవ్ చేయొచ్చు, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మీ ఫ్రెండ్స్ అంతా వచ్చినట్టున్నారు, సో అందరూ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ట్రై చేశారా? యా, ఇడ్లీ తిన్నాం, పెసరట్టు తిన్నాం, పెసర పునుగులు తిన్నాం, పునుగులు తిన్నాం. ఓకే ఓకే, సో అంతా బాగానే ఉంది. సో మనం ఈ ఏరియాకి ఒక మంచి టిఫిన్ సెంటర్ దొరికిందని చెప్పుకోవచ్చు అనుకోవచ్చు, మేబీ నిజాంపేట్ ఏరియా వరకు కదా. థ్యాంక్ యూ మీరు ఇవి మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ మీరు? ఫస్ట్ టైం అండి. ఓకే సార్, మీరు కూడా ఫస్ట్ టైమా? నేను సెకండ్ టైం అండి. ఓకే, సో మళ్ళీ వచ్చేలా ఉందా? పర్లేదు, వీకెండ్స్కి వచ్చి చక్కగా ఫ్రెండ్స్తో కలిసి. సో మీరు ఇక్కడ లోకల్లోనే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం. సో మీ ఏరియాకి మంచి టిఫిన్ సెంటర్ దొరికిందని చెప్పుకోవచ్చు. చెప్పొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్గా చక్కగా నీట్గా మన ముందే కిచెన్. కాలనీ లోపల ఉంటుంది, లొకేషన్ కూడా బాగుంటుంది, పార్కింగ్ ప్లేస్ కూడా సఫిషియెంట్ ఉంది. ఓకే ఓకే, ప్లస్ కిచెన్ కూడా మనకు కనపడుతున్నాం మన ముందే వేస్తున్నారు కాబట్టి. లైవ్ గుడ్. థ్యాంక్ యూ అండి సమయానికి కేటాయించి. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా ఈ పెసరట్టుని ఒక పట్టు పట్టేద్దామా? సో మొత్తానికి పావు గంట వెయిటింగ్ తర్వాత పెసరట్టు అయితే దొరికిందనమాట. సో ఈరోజు వీకెండ్ కావడంతో రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఏం గణేష్ బ్రో? వెయిటింగే మెయిన్ మైనస్. చూద్దాం. టేస్ట్ బాగానే ఉంది గణేష్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేమైతే ఆల్మోస్ట్ 2 ఐటమ్స్ కవర్ చేసాం, ఒకటి పునుగులు, ఒకటి ఉప్మా పెసరట్టు. ఓకే, బట్ వి మిస్డ్ దట్ చట్నీ, ద బొంబాయి చట్నీ. ఇది ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ మన యాక్చువల్లీ కోనసీమ స్పెషల్ చట్నీ, బొంబాయి చట్నీ. సో ఇక్కడ మనకి పెసరట్టుతో పాటు పెసరట్టు ఉప్మాలో వచ్చేసి మనకి పల్లి చట్నీ అండ్ బొంబాయి చట్నీ అండ్ కారప్పొడి, ఈ 3 కలిపి అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది నిజంగా, అంటే వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది. అండ్ బాబాయ్ గారు కూడా ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఎలా ఫీల్ అవుతున్నారో. ఊళ్ళో ఏంటంటే జనాలు ఒక మంచి దోశ కోసం 10 నిమిషాలని వెయిట్ చేసి ప్రశాంతంగా తిని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే విజిబిలిటీ లేదు, ఉరుగులు పరుగులు. మన హైదరాబాద్ స్పీడ్కి మరి బాబాయ్ ఎలా మేనేజ్ చేస్తారో. సాటర్డే సండే హైదరాబాద్ మొత్తం అంతా కిచెన్ బంద్. సో మనకి మినపట్లో వచ్చేసి ప్రతి దాంట్లో ఆనియన్స్ అయితే వేస్తున్నారు బాబాయ్. ఒకవేళ ఆనియన్స్ వద్దు అనుకుంటే మనం ఆనియన్స్ కూడా స్కిప్ చేయొచ్చు. మినపట్టు కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెనూలో వచ్చేసి మనకి పెసర పునుగులు స్పెషల్, పెసర పునుగులతో పాటు ఉల్లిపాయ బోండా, వడ, పెసరట్టు చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ ఉంటాయి. సో మనమైతే ఈరోజు పెసరట్టు మినపట్టు నేనైతే ట్రై చేశాను, అండ్ మా వాళ్ళు పెసర పునుగులు ట్రై చేశారు, చాలా బాగుంది టేస్ట్. సో మనకి హైదరాబాద్లో పెసర పునుగులు చాలా తక్కువ చోట్ల దొరుకుతాయి. సో ఇక్కడ ఆంధ్ర యొక్క టేస్ట్ ఏదైతే ఉందో సెకినేటిపల్లిలో నుంచి బాబాయ్ అదే టేస్ట్ని ఇక్కడ మనకు అందిస్తున్నారని నాకైతే అనిపించింది. సో తప్పకుండా మనం ఈ ఐటమ్స్ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా ట్రై చేయాల్సిందే. ఈ హోటల్ గురించి మరిన్ని విషయాలు ఓనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. బాగున్నానన్న. సకినేటిపల్లి సూరిబాబు గారి హోటల్ గురించి నలుగురి దగ్గర విని ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేద్దామని మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ హోటల్ గురించి నేను చాలా చోట్ల విన్నాను అనమాట, ముఖ్యంగా డైరెక్టర్ వంశీ గారు కూడా వీడియో పెట్టడం జరిగింది. సో మీ హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటన్నా అసలు? హోటల్ ఇది చాలా ప్రత్యేకమైన హోటల్ అండి. ఎప్పటి నుంచి ఒక 60 years నుంచి ఉంది. మావయ్య గారు వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఈ హోటల్ రన్ అవుతుంది. మెయిన్ గా సెకినేటిపల్లిలో రన్ అయ్యేది లాస్ట్ 60 days నుంచి. 40 years మావయ్య గారు చేశారండి. మావయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా నిక్కరేసినప్పటి నుంచి హోటల్లోనే వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుని
అలాగా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒకటే అండి, ఆప్యాయతగా మాట్లాడడం, వచ్చిన కస్టమర్ సాటిస్ఫాక్షన్. కోనసీమ వాళ్ళ స్పెషాలిటీ అదే కదా. స్పెషల్ ఏంటంటే మంచిగా మాట్లాడి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం, అలా రెగ్యులర్గా అలా ఇవ్వడంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆప్యాయతతో పాటు టేస్ట్ కూడా అలా పెరిగిపోయింది ఆటోమేటిక్గా. సో జనాలు టేస్ట్ తో పాటు అది కూడా యాడ్ అవ్వడంతో వాళ్ళకి బాగా కనెక్టివిటీ కుదిరింది. ప్లస్ వీళ్ళ క్వాలిటీ మెయిన్ అంటే కమర్షియల్గా చేయరు ఎప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఒక సర్వీస్ లా చేస్తారండి, అందరికీ ఇలాగా ఒక సర్వీస్ లో చేస్తున్నారు. రేట్లు కూడా ఏం పెంచకుండా, ఆ హోటల్ కూడా చిన్న చిన్న గుడిసెలా ఏమి కమర్షియల్ గా ఏమి హంగులు హంగులుగా ఏం చేయరు. చాలా నార్మల్ గా చిన్న పాకలా ఉంటుంది. కానీ అక్కడ వచ్చి తిన్న వాళ్ళు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పి వెళ్తున్నారు. అందరూ కార్లో వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. అలాగే చాలా నడుస్తుండగా 30-40 ఇయర్స్ నడుస్తుండగా మొన్న ఈ మధ్య ఒక 1 year బ్యాక్ వంశీ గారు రావడం, ఆయన షూటింగ్ నిమిత్తం అటు వెళ్ళడం, ఆల్మోస్ట్ 6 months వరకు ఆయన అక్కడ అంటే మా ఈయనకి వంశీ గారికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పరిచయం చేశారండి. సూర్యబాబు గారు హోటల్ ఉంది, ఇలా మీరు ఒకసారి వచ్చి చూడాలి, టేస్ట్ చేయాలంటగా ఆయన చెప్పాలనుకుని ఆయన చెప్పారు. ఆయన వంశీ గారు వచ్చిన తర్వాత వంశీ గారికి ఏంటంటే ఆయన ఫుడ్ ప్రియుడు కాబట్టి ఆయన కూడా నచ్చి ఈ కనెక్టివిటీ అటాచ్మెంట్గా మాట్లాడడం కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా నచ్చి, టేస్ట్ నచ్చి ఆయన రెగ్యులర్ గా. మరి అక్కడ అంత ప్రయాణం నడిపిన బాబాయ్ గారు హైదరాబాద్ కి రావడం గల కారణం ఏంటి? యాక్చువల్గా ఆయన అక్కడ పల్లెటూరులో వచ్చిన వాతావరణం కదా, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళు అక్కడి నుంచి కదిలే మూమెంట్ ఏం కాదండి. నేనేంటంటే యాక్చువల్గా మామయ్య హోటల్ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఇంటిగా టిఫిన్ ఉన్నా కానీ మామూలుగా హోటల్కి వెళ్తా ఉన్నాం, వాడు ఇంటికడే పెడదామని ఇంట్లో చేస్తా వరకు అదే హోటల్కి వెళ్తాను చెప్పి హోటల్కి వెళ్ళేవాడిని. అలా నాకు ఏంటంటే బయట మామూలుగా వెళ్ళినప్పుడు తిన్న అలవాటు. ఆ హోటల్లో తిన్నప్పుడు నేను టేస్ట్ బాగుంది. నేను చాలా చోట్ల అన్ని చోట్ల ఎక్కడైతే బాగుంటుందో టేస్ట్ అక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ నేను తింటాను, టేస్ట్ చేస్తాను. ఆ ఏరియాకి వెళ్తే కంపల్సరీ ఆ టేస్ట్ చేసి వస్తాను. అలా మావయ్య హోటల్కి వెళ్ళినప్పుడు నేను తినడంతో ఆ టేస్ట్ చూసి అప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ కనుక్కున్నాను. నాకు ఇప్పుడు తిన్నప్పుడు ఏంటంటే ఆలోచన వచ్చింది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ ఒక మంచి రేంజ్లో ఉన్నారు అంటే టేస్ట్ ఇవ్వడంలో. అదే దీన్ని హైదరాబాద్ తీసుకెళ్తే ఒక టైప్ ఆఫ్ కల్చర్ అలవాటు అవుద్ది. మరి ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయలేదండి. వాళ్ళ ఊర్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళైతే నేను ఆల్మోస్ట్ 4 years వరకు ట్రై చేశాను. ఏదో రకంగా ట్రై చేసి నేను వదల్లా. నా మైండ్లో అయితే ఉంది మామయ్య చేత పెట్టించాలి హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్లో బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, ఏంటి, ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్, ఎలా ఉంది పొటెన్షియాలిటీ అని నాకు తెలుసు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ టేస్ట్ హైదరాబాద్కి వచ్చిందంటే చాలామంది సాటిస్ఫై అవుతారు. అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళ మీద 10 times ఇక్కడ టేస్ట్ వెళ్తుంది, అందరికి రీచ్ అవుతుంది ఉద్దేశంతో నేను కృషి చేశాను. వాళ్ళు వద్దన్నారు, రానున్నారు, అదన్నారు. బాబా గారి రియాక్షన్ ఎలా ఉంది? వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? 10 months అవుతుందండి. 10 months ఎలా ఉంది మీది? చాలా బాగుందండి. మేము యాక్చువల్గా బయట కూడా చూసాం కానీ బాగా ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఏమన్నా అంటే మనం టేస్ట్ ఉంటే ఎక్కడికైనా వస్తారు కస్టమర్. ఈ లొకేషన్ కూడా కొద్దిగా లోపలికి ఉంది. మేమేం చేసామంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ పెట్టకుండా మాకు ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఈ ప్లేస్ చూసి తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసామండి. నెమ్మదిగా స్టార్ట్ చేసాం. ఇక్కడ 6 months వరకు నార్మల్ నడుస్తుంది. తర్వాత ఏంటంటే వంశీ గారు వచ్చి నేను ఇలా కాదు ఇంకా దీన్ని కొంచెం నేను చేస్తానని చెప్పి ఆయనంతా ఆయన చేసేది తప్ప మేము ఎప్పుడు అడగలేదు. టైటిల్ కూడా వంశీ గారి మూవీ నేమ్ లాగా అనిపించింది మాకు. అదే మేము యాక్చువల్గా పాత బోర్డు కూడా మార్చలా, పాత ఏ బోర్డు ఉందో అదే ఉంచాం. మేము ఒకటే నమ్మాం కదా, మేము ఓన్లీ టేస్ట్ చూస్తే వస్తారని ఉద్దేశంతో మేము ఏం చేయలే. కానీ వంశీ గారు ఏంటంటే లేదు కంపల్సరీ బోర్డు మార్చాలి, నేను వీడియో చేస్తానని చెప్పి ఆయన అంతటా ఆయన తీసి మొత్తం అన్ని పెట్టి చేశారండి. ఇప్పుడు ఆ బోర్డు ఆయనే మొత్తం డిజైన్ చేసి ఆయనే చేయాలని ఆయన మనసు అనిపించి చేశారండి. మన దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంట? మన దగ్గర మెయిన్ పెసరట్టు ఉప్మా, ఆనియన్ పెసరట్టు, మెయిన్ ఇడ్లీ, పెసరపనుకు, ఈ 3 హైలైట్గా ఉంటాయండి. కానీ నేను చూశాను, మొన్న వచ్చాను, మళ్ళీ ఈ రోజు కూడా వచ్చాను. ఎప్పుడు వచ్చినా అందరు పెసరట్టే తింటున్నారు. పెసరట్టు మెయిన్. పెసరట్టు ఏంటంటే మేము మంచి టేస్ట్గా ఈ టైప్ ఆఫ్ పెసరట్టు ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే మేము రెడీ ఇమీడియట్లీగా ముందు చేసి ఉంచుకోకుండా అప్పటికప్పుడు చేయడం. ఆయిల్స్ కూడా మంచిగా మనకి ఫ్రీడమ్ గా రెగ్యులర్ గా ఫ్రీడమ్ వాడతాము. రెగ్యులర్ గా అప్పటికప్పుడు తీస్తాం. ఆల్రెడీ వాడిని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వాడుతూ ఉంటాం. మొన్న వీకెండ్ కి వచ్చాను అనమాట, కొంచెం క్రౌడ్ ఎక్కువగానే. అవును, సాటర్డే సండే ఎక్కువ మంది వస్తున్నారండి. మన దగ్గర ధరలు ఎలా ఉన్నాయన్న? ధరలు అన్ని కూడా మనకి 30 rupees అండి. ఇది మన ఏదైతే గారి కానీ గారి ఒకటి, మెయిన్ పెసరట్టు 40 rupees. మిగిలిన అన్ని కూడా ఉప్మా వేస్తాం, అన్ని వేస్తాం. ఇంకా అన్ని పెసరట్టు మాత్రం 40 rupees, మిగిలిన అన్ని కూడా 30 rupees అండి. చాలా మంది పెంచమని చెప్పారు కానీ మాకు పెంచే ఉద్దేశం లేదు. యాక్చువల్లీ ఒకటి తిందామని వచ్చిన 2 days 3 days తిన్నారు. ఇప్పుడు మన హోటల్ లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ మనకి మియాపూర్ మెట్రో. మన మియాపూర్ మెట్రో నుంచి కుకట్పల్లి వెళ్ళినప్పుడు A653 పిల్లర్ నెంబర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలండి.
అక్కడ మహేంద్ర షోరూమ్ ఉంటుంది. మహేంద్ర షోరూమ్ పక్కన 100 ఫీట్ రోడ్ నుంచి ముందుకు వస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ ఏరియా వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ నిజాంపేట్ నుంచి కింద వస్తుంది. ఇది నిజాంపేటకి వస్తుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే బాలాజీ కాలనీ పార్క్ అండి. పార్క్ పక్కనే మన హోటల్ అండి. మనకి గణేష్ మండపం కూడా ఉంటుంది. నేను మ్యాప్ కూడా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చుట్టుపక్కల ఉంటే గనక ఆ మ్యాప్ మీరు ఫాలో అయిపోయి, లేకుంటే నేను హోటల్ కాంటాక్ట్ నాని అన్న కాంటాక్ట్ కూడా పెడతాను. సో మీకు తెలియని పక్షంలో ఇక్కడికి రావాలనుకుంటే ఆ మ్యాప్ ఫాలో అవ్వచ్చు, లేకుంటే నాన్నగారికి కాల్ కూడా చేయొచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక సకినేటిపల్లి సూరిబాబు గారి హోటల్కి తప్పకుండా వచ్చి ఇక్కడ పెసరట్టుని టేస్ట్ చేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్స్ లో మాతో పంచుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వ్యాపారం ఇంకా దినాదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. సో గైస్, చూశారు కదా సకినేటిపల్లి సూరిబాబు గారి హోటల్లో ఫుడ్ మరియు దాని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. అండ్ ఇలాంటి మరిన్ని ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.